చేసుకుందాం. దేవుని గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతున్నాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ. 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్య శిశువులమై సాధువులమై ఉంటిమి. 2వ అధ్యాయం 10వ వచనం. మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుటమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. 2:12. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే తన ఆత్మ ద్వారా దీవించి అనుగ్రహించునుగాక. ప్రియులారా, తెస్సలోనికీయులకు పౌలు రాసిన మొదటి పత్రికలో కొన్ని వచనాలు అక్కడక్కడ మనం చదువుకున్నాం. తెస్సలోనిక పత్రిక వాస్తవానికి విగ్రహాలతో నిండిన పట్టణం. అపోస్తలుడైన పౌలు సువార్త యాత్రలో 17వ అధ్యాయంలో ఆ వివరాలు మనకు కనిపిస్తాయి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో శ్రమల మధ్య సమస్యల మధ్య అక్కడ సువార్తను ప్రకటించినట్టు మనం చూస్తాం. వారి మధ్యకు వెళ్ళి సమాజ మందిరంలో యేసే క్రీస్తు అని బోధించి అనేక మంది గనులైన వారు ప్రభు వైపు తిరగటానికి పౌలు కారకుడయ్యాడు. తెస్సలోనికలో ఉన్నవాళ్ళు గనులు అని పిలువబడ్డారు. బెరయలో ఉన్నవారిని తర్వాత ఏమన్నాడంటే వీరు తెస్సలోనికలో వారికంటే గనులు అని అంటాడు. అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి చాలామంది గనులైన వారు ప్రభు వైపు తిరిగారు. అయితే తెస్సలోనికలో పౌలు ప్రవేశించినప్పుడు తెస్సలోనికీయులకు అందరినీ పౌలు ఎలా మాదిరి కాగలిగాడు, ఎలా ఇన్స్పైర్ చేయగలిగాడు, ఎలా వారు రిసీవ్ చేసుకోగలిగారు పౌలును. ఈ ఉదయకాలం వేళ మనం ఆలోచించాల్సిన పాఠం అదే. ద ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవిత ప్రభావం పౌలు జీవితంలో తెస్సలోనిక పత్రికలో మనకు కనిపిస్తుంది. తెస్సలోనికకు ఈయన వెళ్ళగా వారు ఆయనను అంగీకరించారు, వారు స్వీకరించారు. చూడండి ఒక వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఆ వచనాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరి అన్నది. పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి మాత్రమే కాదు, పౌలు కొరకై వారు శ్రమ పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. తర్వాత వచనాల్లో పౌలు కొద్ది కాలములోనే, అతి కొద్ది సమయంలోనే తెస్సలోనికీయులపై అంత ప్రభావాన్ని ఎలా చూపగలిగాడు. అదే ఇందాక మనం అనుకున్నాం కదా, ద ఇంపాక్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం ఒక వ్యక్తిని ఎలా ప్రభావితం చేయగలదు. ఒక క్రైస్తవునిగా నేనున్న పరిసరాలలో, నేనున్న పరిస్థితుల్లో నేను ఎలా ప్రభావాన్ని చేయగలను. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, అందరినీ ప్రభావితం చేయలేం. అదే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయమే తర్వాత వచనాలు మీరు చూడండి. కొందరు కలుసుకున్నారు, మరికొందరు కలుసుకోలేదు. వారు ఏం చేశారు? న్యాయసభకు అప్పగించారు. యాసోనును మరికొందరును న్యాయసభకు ఈడ్చుకొని వెళ్ళారు. క్రైస్తవ జీవితం ప్రతి ఒక్కరిపై ప్రభావితం చూపించదు, అందరిపై ప్రభావం చూపించదు, అందరి జీవితాలపై ప్రభావం చూపించదు. కానీ తప్పనిసరిగా చూపించాల్సిన వ్యక్తులపై తప్పనిసరిగా ప్రభావితం చూపిస్తుంది. నేడు మనం ఏ స్ఫేర్లో, ఏ రంగంలో, ఏ పరిస్థితుల మధ్య మనం పనిచేసినా
ఇన్నేళ్ల మన క్రైస్తవ ప్రయాణంలో కొంతైనా మన చుట్టూ ఉన్న వారికి ప్రేరణ కాగలగాలి, కొందరినైనా మనం ప్రభావితం చేయగలగాలి. ఎప్పుడు ప్రభావితం చేస్తాం? ఎలా ప్రభావితం చేస్తాం? ఎంతమంది మన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? మాటల్ని బట్టి కాదు, మాటలను ఉపయోగించి ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ, ప్రభావితానికి లోపరుచుకోవడం చాలా సులభం. బట్ జీవితాల ద్వారా ఎలా ప్రభావితం చేయగలం? కొద్ది కాలములోనే, తక్కువ కాలములోనే తెస్సలోనికలో పౌలు ఎలా ఒక సంఘాన్ని స్థాపించగలిగాడు? తెస్సలోనిక పట్టణంలో ఆ వ్యతిరేకుల మధ్య పౌలును వీరు ఎలా అంగీకరించగలిగారు? దానికి కారణాలు వేరుగా ఉన్నాయి. అది 2వ అధ్యాయంలో పౌలు ఆ సంగతులు రాశాడు. ప్రియులారా, ప్రభావవంతమైనటువంటి జీవితం మనమున్నటువంటి సమాజంలో జీవించటానికి గల కారణాలు, తెస్సలోనికలపై ఎందుకు అంత ప్రభావాన్ని చూపగలిగాడు? నీవున్న కుటుంబం, మనమున్న సంఘం, మనమున్న పరిస్థితులు, వ్యక్తులు, వీటన్నిటి మధ్య ఈ ప్రభావవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి కొన్ని రీజన్స్ పౌలు చెప్పాడు. వారు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారో కారణాలు చెప్తూ వచ్చాడు. చూడండి, మొదటిది తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, ఆ సూత్రాలు ఒక 4 పౌలు నోట మనం వింటాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్లే మేము ఫిలిప్పీలో ముందు అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను అని అన్నాడు. 1 మీ యొద్ద అని అన్నాడు. 2:1 2:7 ఏమన్నాడు చూడండి, మీ మధ్య అని అన్నాడు. 2:7 మీ మధ్య అని అన్నాడు. 2:10 ఏమన్నాడు, మీ ఎదుట అని అన్నాడు. మీ ఎదుట అన్నాడు. 2:12 ఏమన్నాడు, మీ ఎడల అని అన్నాడు. మాటి మాటికి ఆ పదాన్ని వాడాడు. అదింత పారాగ్రాఫ్లో సారికి ఒక 4 మాటలు మాట్లాడాడు. మీ యొద్ద అని అన్నాడు, మీ యొద్ద మాకు ప్రవేశము దొరికింది అన్నాడు, మీరు మమ్మల్ని అంగీకరించారు అని అన్నాడు. అది మొదటిది. మీ మధ్య అని అన్నాడు. మీ మధ్య మేము ఎలా ప్రవర్తించామో, మేము శిశువులుగా ఉన్నామని జ్ఞాపకం చేశాడు. మీ ఎదుట అని అన్నాడు. మీ ఎదుట మేము భక్తిగా జీవించామని చెప్పాడు. మీ ఎడల అన్నాడు, మీ పట్ల మా రెస్పాన్సిబిలిటీ, నేను తండ్రిగా వ్యవహరించాను అని పౌలు అన్నాడు. మొత్తం 4 విషయాలు చెప్పాడు. ఒక వ్యక్తిపై మనం ప్రభావాన్ని చూపగలగాలంటే అది నీ కుమారునిపై, కుమార్తెపై, భార్యపై, పిల్లలపై, ఇంకెవరిపైనైనా, లేకపోతే మన చుట్టూ ఉండే సమాజముపై, కొత్తగా పనిచేసే సువార్త చేసే స్థలాలలో కానీ మన ప్రభావం ఆ స్థలాలలో నిలవాలి అనంటే పౌలు చెప్తున్న సూత్రాలు 4 ఉన్నాయి. మొదటిది చూడండి, మీ యొద్ద అని అన్నాడు. మీ యొద్ద అంటే ఏం చేశాడు? మీ యొద్ద అంటే వారి యొద్ద పౌలుకి ఏం దొరికింది? 2:1 మీ యొద్ద మా ప్రవేశము అని అన్నాడు. మీ యొద్ద మా ప్రవేశము అని అన్నాడు. మీ యొద్ద మాకు ప్రవేశము లభించింది అని అన్నాడు. మీరు మమ్మను అంగీకరించారు అని అన్నాడు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు అంగీకరించారు. పౌలును ఎందుకు అంగీకరించగలిగారు వారు? వారి యొద్ద పౌలుకు ప్రవేశం దొరకటానికి ఒక సాధనం ఉంది. కింద చెప్పాడు అన్నమాట. వారి యొద్ద పౌలుకు ప్రవేశము దొరకటానికి ఒక సాధనం కింద ఉంది. ఏం తీసుకొని వెళ్ళాడు వారి యొద్దకు? చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను అన్నాడు. వారు పౌలును చేర్చుకోవటానికి మొదటి కారణం ఏంటంటే, పౌలు వాక్యముతో వారి యొద్దకు వెళ్ళాడు. వాక్యముతో వారి యొద్దకు వెళ్ళాడు. వారు పౌలును చేర్చుకోవటానికి మొదటి కారణం ఏంటంటే, వాక్యముతో వారి యొద్దకు వెళ్ళాడు. వాక్యము తెచ్చిన పౌలును వారు అంగీకరించారు. బోధను తీసుకొచ్చిన పౌలును అంగీకరించారు. వారు యాక్సెప్ట్ చేశారు, వారు రిసీవ్ చేసుకున్నారు. వారి జీవితాలు మార్చబడ్డాయి, వారి బ్రతుకుల్లో మార్పు కలిగింది. వారు విగ్రహాల నుండి దేవుని వైపు తిరిగారు. కారణం ఏంటంటే, వారి యొద్ద పౌలుకు ప్రవేశం లభించింది. ఎందుకు ప్రవేశం లభించిందంటే, పౌలు చేతిలో ఏముంది? వాక్యం ఉంది. ఒక వ్యక్తి నన్ను అంగీకరించాలంటే మన దగ్గర ఉండాల్సింది ఏంటి తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. పౌలు నోట వాక్యం ఉంది, పౌలు బ్రతుకులో వాక్యం ఉంది, పౌలు ఉపదేశములో వాక్యం ఉంది. వాక్యమును మోసుకొని వెళ్ళాడు, అంగీకరించారు. వాక్యమును తీసుకొని వెళ్ళాడు, అంగీకరించారు. డబ్బుంటే మనల్ని అంగీకరిస్తారేమో కొద్ది కాలం, ఇంకేవైనా ఉంటే అంగీకరిస్తారనుకుంటాం.
ఇదంతా జస్ట్ ఏమంటారు దీన్ని, నటన. నీ డబ్బును చూసి నిన్ను అంగీకరించేవారిది నటన, నీ స్థాయిని చూసి నిన్ను అంగీకరించేవారిది నటన, నీ దగ్గర ఇంకేదో చూసి నిన్ను అంగీకరించేవారిదంతా నటనే. నువ్వు బంధువు కాబట్టి అంగీకరిస్తారు, నువ్వు ఫలానా కాబట్టి నేను అంగీకరిస్తారు. కానీ ఒక వ్యక్తి చేత అంగీకరించబడటానికి మొదటి సాధనం ఏంటంటే మన దగ్గర ఏముండాలి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. వాక్యమును తీసుకువెళ్ళగా అంగీకరించారు. ఇక్కడ మరొక పాఠం కూడా ఉంది. మీ వద్దకు వాక్యము తీసుకువస్తున్న వారిని నిరాకరించొద్దు, మీకే నష్టం. రైట్? వాక్యమును తెస్తున్న వారిని, వాక్యముతో మీ దగ్గర ప్రవేశిస్తున్న వారిని నిరాకరించొద్దు. తెస్సలోనికేలు చేసిన పని ఏంటంటే వాక్యమును పౌలు తీసుకొని రాగా వారు అంగీకరించారు, వారు స్వీకరించారు. మన చేతిలో ఉన్న వాక్యం వారి చేత అంగీకరించబడేటట్టు చేస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియరా, ఎదుటి వ్యక్తుల చేత మనం అంగీకరించబడాలి అంటే మన జీవితాల్లో లేఖనం ఉండగలిగితే తప్పనిసరిగా నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు మనల్ని అంగీకరిస్తారు. ఒక వచనం మనం ఈ సందర్భంలో చదువుకుందాం. చూడండి, ఒక వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రికలో ఒక వచనం చదువుదాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం చదువుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. గాయు, నీవు సత్యమును, సత్యమనగా వాక్యమే, గుర్తుపెట్టుకోండి. మాటి మాటికి సత్యం అనే పదం యోహాను పత్రికలలో వాడబడిన ప్రతి చోట దెర్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్, ట్రూత్, డాక్ట్రిన్ అనే అర్థాలు వస్తాయి. సత్యం అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమే. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు, సహోదరులు నిన్ను అంగీకరించారు. సహోదరులు అంగీకరించడం మాత్రమే కాదు, యోహాను సైతం అంగీకరించాడు. ఇతరుల చేత మనలను ఆమోదింపచేసేది, ఇతరుల దగ్గర మనలను సమ్మతింపచేసేది దేవుని వాక్యం. వాక్యమును తీసుకుని వెళ్ళగా వారు అంగీకరించారు. ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశించడానికి వాడాల్సిన టాక్టిక్ ఏదైనా ఉంది అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. వాక్యముతో ప్రవేశిద్దాం, వారికి క్షేమం, మనకు క్షేమం. వారి యొద్ద ప్రవేశము దొరికింది పౌలుకు. కారణం ఏంటంటే వాక్యమును మోసుకొని వెళ్ళాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇతరులను ప్రభావితం చేయాలన్నా, ఒక వ్యక్తి నిన్ను అంగీకరించాలన్నా దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళండి. రెండవది, తెస్సలోనికేలు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే వాక్యమును పౌలు తీసుకొని రాగా పౌలును వీళ్ళు ఏం చేశారు? అంగీకరించాడు. 1వ అధ్యాయంలో అన్నాడు చూడండి ఆ మాట. 1వ అధ్యాయం అక్కడే మనం చదువుదాం. 1వ అధ్యాయం 9వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గురించి తెలియచెప్పుచున్నారు అని అన్నాడు. మీ యొద్ద మాకు ప్రవేశం కలిగింది. ఎట్టి ప్రవేశం కలిగింది? ఎందుకు ప్రవేశం కలిగింది? 2:13 చూడండి. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము ఏమనుంది? మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించిద్రు. తెస్సలోనికేలులో కనిపించే బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే ప్రకటిస్తున్న వాక్యం మనుష్యుల వాక్యం అని ఎంచలా, అది దేవుని వాక్యం అని ఎంచారు, కాబట్టి అంగీకరించారు. ఒక వ్యక్తిని నీవు అంగీకరించాలంటే, ఒక బోధకుని నీవు అంగీకరించాలంటే, ఒక ఉపదేశకుని నీవు అంగీకరించాలంటే, ఒక కాపరిని నీవు అంగీకరించాలంటే అది మనుష్యుల వాక్యం అని ఎంచితే అంగీకరించలేవు, అది దేవుని వాక్యం అని ఎంచితే అంగీకరించగలం. అది దేవుని వాక్యం అని ఎంచారు, అంగీకరించారు. కాబట్టి జీవితాలు మారాయి, పరివర్తన జరిగింది. వారి జీవితాలు పౌలు చేత ప్రభావితం చేయబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, మొదటిది వారి యొద్ద పౌలుకు దొరికిన ప్రవేశం. రెండవది, తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్య సాధువులమై
ఉంటిమి అన్నాడు. 2 అని సంఖ్య వేసి కింద ఏమనుంది? శిశువులమై ఉంటిమి అని అన్నాడు. తెస్సలోనికయల యొద్ద, ఇప్పుడు తెస్సలోనికయల మధ్య ఎంటర్ అయ్యాడు, వారి దగ్గరికి ప్రవేశించాడు, ప్రవేశం దొరికింది. ఇప్పుడు వారి మధ్య నివసించడం మొదలుపెట్టాడు. తెస్సలోనికయల మధ్య, మనం కూడా ఎవరి మధ్య ఉంటున్నాం? సమాజం మధ్య ఉంటున్నాం, వ్యక్తుల మధ్య ఉంటున్నాం, కుటుంబాల మధ్య ఉంటున్నాం, రక్త సంబంధికుల మధ్య ఉంటున్నాం, ఉద్యోగుల మధ్య ఉంటున్నాం. వారి మధ్య మనం ఎలా ఉన్నాం? పైన అన్నాడు మేము శిశువులమై ఉంటిమి అని అన్నాడు. వాస్తవానికి శిశువులని ఇక్కడ తర్జుమా చేశారు, కానీ లివింగ్ స్ట్రీమ్ మినిస్ట్రీస్ వాళ్ళు ఒక తెలుగు వాడుక భాష బైబిల్ రాశారు. చాలామంది దగ్గర ఉంటుంది వ్యాఖ్యాన గ్రంథం, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితమని ఒక పుస్తకం ఉంటుంది. అది మీకు ఒకవేళ బైబిల్ అర్థం కాకపోతే అది చాలా ఉపయోగపడుతుంది. యాప్ కూడా ఉంది, తెలుగు యాప్, అది మొబైల్ యాప్ కూడా ఉంది, ఆండ్రాయిడ్ యాప్. ఆయన ఏమంటాడంటే మృదుత్వం అని అంటాడు. శిశువులు అనే పదాన్ని మృదువు అయిన స్వభావము కలిగిన వారిగా ఉంటిమి అని అన్నాడు. సాఫ్ట్ నేచర్. శిశువులకు ఖచ్చితమైన తర్జుమా ఏంటంటే సాధువులు అన్నాడు కదా ఇక్కడ, కానీ వాస్తవానికి అసలు తెలుగు తర్జుమాలో మృదువైన వారిగా అని ఉంటుంది. దెర్ ఇస్ నో హ్యార్ష్నెస్, కరుకుదనం లేని బ్రతుకు. ఎవరి మధ్య? తెస్సలోనికయల మధ్య. హార్డ్నెస్ లేదు, కఠినత్వం లేని జీవితాలు వారి మధ్య. ఎందుకు ప్రభావితం చేయగలిగాడంటే వారి మధ్య పౌలు చాలా మృదువైన వానిగా ఉన్నాడు. పౌలు జీవితంలో మృదుత్వం మనకు కనిపిస్తుంది. నేడు మనము నివసిస్తున్న ప్రస్తుత సమాజం మధ్య ఆ మృదుత్వం ఉందా? హార్ష్నెస్ ఉందా? ఆలోచించేద్దాం. మనము ఎవరి మధ్య సంచరిస్తున్నామో అక్కడ మృదుత్వం కనిపిస్తుంది, ఇంకే కనిపిస్తుంది చెప్పండి. 1-2 వచనాలు చూడండి త్వరగా. చిన్న పిల్లల వల్ల జీవించారు అని కూడా అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో అసలు వాస్తవానికి ఈ మృదుత్వం ఎవరికి సంబంధించిందో తెలుసా? 10వ అధ్యాయం 1వ వచనం. కొరింథీ 2వ పత్రిక 10:1 చదువుతారు ఎవరైనా? కొరింథీ 2వ పత్రిక 10:1. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకువగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని అన్నాడు. ఎవరిది మృదుత్వం? యేసుక్రీస్తుది. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి వారి మధ్య పౌలు మృదువుగా ఉన్నాడు. మృదుత్వం, హార్ష్నెస్ లేదు. యేసుక్రీస్తు యొక్క మృదుత్వమును బట్టి అని అంటాడు. ఆ మృదుత్వం ఎవరిది? యేసుక్రీస్తుది. ఆ మృదుత్వం ఎవరిలో కనిపించింది? యేసుక్రీస్తులో కనిపించింది. నాకు అవసరం మృదుత్వం. నా భార్యతో సంభాషించేటప్పుడు, నా పిల్లలతో సంభాషించేటప్పుడు, సహోదరులతో సంభాషించేటప్పుడు, సంఘములో వ్యవహరిస్తున్నప్పుడు మృదుత్వం నాకు అవసరం. ఒక చిన్న సమాచారం, బట్ ఒక మినహాయింపు ఉంది. కొరింథీ 2వ పత్రిక చదవండి. ఎంత కఠినమైన భాష వాడాడు తెలుసా? మళ్ళీ వ్యక్తిత్వములో మృదుత్వం ఉంది, ఖండించాల్సిన చోట పౌలు ఏమన్నాడు? నేను బెత్తముతో మీ మధ్యకు వస్తా అంటాడు. కొరింథీయులతోనే నేను బెత్తము తీసుకొని మీ మధ్యకు వస్తా అంటాడు. మిమ్మునుగాను వాని అతిశయాన్నే నేను చూస్తా అంటాడు. కొన్ని స్థలాల్లో భిన్నమైన బోధల విషయమై, అపవిత్రత విషయమై, క్రమశిక్షణ విషయమై పౌలు హార్డ్గానే కనిపిస్తాడు. బట్ వ్యక్తిత్వము దగ్గర మాత్రం పౌలు ఎవరు? మృదువైన వాడు. నాకు తెలిసిన ఒక పెద్ద ఉన్నాడు, చాలా సాఫ్ట్. అయినా ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్. ఎవరో గారు? రాజారావు గారే. చాలా సాఫ్ట్. కానీ ఒక విషయాన్ని నో అని చెప్పడానికి చాలా కఠినంగా చెప్తాడు ఆయన. నో, చేయను, రాను. వాక్యానికి భిన్నమైనవి, ఆత్మీయతకు వ్యతిరేకమైన వాటి దగ్గర చాలా కఠినంగా ఉంటాడు ఆయన. ఆయన మాటలో కాఠిన్యం కనిపిస్తుంది. నో, చేయను, ఉండను. పోయిన వారమే చెప్పాను నేను, అసలు నీకు అర్హత లేదు అని ఎదురుగా అన్నాడు ఆయన.
కానీ వ్యక్తిత్వం ఎలాంటి చెప్పండి? మృదువైనది. కానీ కొన్ని విషయాల దగ్గర మాత్రం ఎలా వ్యవహరించాడు? కఠినంగానే వ్యవహరించాడు. పౌలు కూడా అంతే. పౌలు రాసిన ప్రతి పత్రికలలో మృదుత్వం కనిపిస్తుంది. పౌలు వ్యక్తిత్వంలో మృదుత్వం కనిపిస్తుంది. కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలా కఠినంగా మాట్లాడాడు. గుర్తుంచుకోండి, మృదుత్వం అంటే తప్పును ఖండించకుండా ఉండటం కాదు. మృదుత్వం అంటే తండ్రి కుమారుని శిక్షించకుండా ఉండటం కాదు. మృదుత్వం అంటే తల్లి పిల్లలను గద్దించకుండా ఉండటం కాదు. అది కరుకుదనం అనరు, దాని కాఠిన్యం అనరు, దాన్ని క్రమశిక్షణ అంటారు. వారి క్షేమం కొరకే చేసే ప్రయత్నం అవుతుంది. పౌలు తెస్సలోనికీయుల మధ్య మృదువుగా ఉన్నాడు, సాధువుగా ఉన్నాడు. అది యేసుక్రీస్తు యొక్క మృదుత్వం అనండి. మాత్రమే కాదు, మృదుత్వం యేసుక్రీస్తుది మాత్రమే కాదు, మృదుత్వానికి ఇంకొక లక్షణం ఉంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి త్వరగా. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. స్త్రీలకు సంబంధించి వచనం అది. ఏమన్నాడు? అటువలే లోబడి ఉండుడి, అయితే రాబట్టుకొనవచ్చును. తర్వాత ఏమన్నాడు? మృదువైనది అని అంటాడు. చూడండి ఎక్కడుందా వచనం అది? సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము అని అంటాడు. అంటే మృదుత్వం అనేది దేనికి సంబంధించింది చెప్పండి? అది అలంకారానికి సంబంధించింది. ఇట్ అట్రాక్ట్స్, అది ఆకర్షిస్తుంది. ఒక ఆయన నడకను చూసి ఒక వ్యక్తి అన్నాడు, యేసుప్రభు మాదిరి నడుస్తాడన్నా అతను. మరి యేసుప్రభు నడక నేను చూసాడులే తెలియదు, కానీ ఆయన నడిస్తే మాత్రం యేసుప్రభు నడిచినట్టు ఉంటుందన్నా అని అన్నాడు. అట్లా నడుస్తాడు ఆయన, నెమ్మదిగా నిదానంగా దీనంగా తల ఉంచుకొని చాలా సాఫ్ట్గా ఉంటాడు. మాట కూడా ఎట్లా ఉంటుంది తెలుసా? చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలామందిని ఆకర్షించాడు ఆయన, ఆకర్షిస్తున్నాడు కూడా. ఇప్పటికీ ఆకర్షిస్తున్నాడు కూడా. అది ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో తెలుసా మృదుత్వం? విచిత్రం ఏంటంటే ఆ వచనం ఎవరికి రాశాడు? ఎవరికి రాశాడు అది? సాధువైనట్టు మృదువైనట్టు అనే అలంకార పదం అది స్త్రీలకు సంబంధించి రాశాడు. అంటే మీకు అత్యంత గొప్ప అలంకారం ఏంటంటే మృదుత్వమే. మీరు చాలా గొప్పగా సౌందర్యంగా కనిపిస్తారు స్త్రీలు. ఎప్పుడు ఏది ఉన్నప్పుడు? మృదుత్వం ఉన్నప్పుడు. స్త్రీలలో మృదుత్వం కాకుండా మరి ఏదైనా ఉందనుకోండి, ఎలా కనిపిస్తారు? భర్త దగ్గర మీరు మృదువుగా లేకపోతే మీ సంభాషణ ఇంకో రకంగా అనిపిస్తారు. అలంకారం ఉండదు. చెప్పాలంటే ఆక్వర్డ్గా, చూడ్డానికి అంత ఇంపుగా కనిపించదు. మీరు ఎవరినైనా గమనించండి, ఏ వ్యక్తినైనా గమనించండి, సాత్వికం, దీనత్వం, మృదుత్వం స్త్రీకి అలంకారం. స్త్రీకి మాత్రమే కాదు, అది పౌలు కలిగి ఉన్నాడు, చాలామంది భక్తులు కలిగి ఉన్నారు, శీలా కలిగి ఉన్నాడు. తెస్సలోనికీయుల మధ్య పౌలు ఎలా బ్రతికాడు? వారి మధ్య ఎలా జీవించాడు? మృదువుగా, మృదుత్వముతో బ్రతికాడు. ఎలా ఉన్నాం? మనలో కరుకుదనం తగ్గునుగాక, మనలో కాఠిన్యం నశించునుగాక. యేసుక్రీస్తు యొక్క మృదుత్వం మనకు అబ్బునుగాక, మనకు లభించునుగాక. దాని కొరకై నేను కోరుకోవాలి, ప్రథమంగా మీరు కూడా వాంఛించాలి, దాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మూడవది, వారి యొద్ద వారి మధ్య. మూడవది, వారి ఎదుట. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట అని అన్నాడు. భక్తిగాను, ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులను, దేవుడును సాక్షి. మీ ఎదుట తెస్సలోనికీయులారా, మీ ఎదుట మా ప్రవర్తన, మీ మధ్య మా వ్యక్తిత్వం, మీ యొద్ద మా ప్రవేశం. మీ యొద్ద మా ప్రవేశం, మీ మధ్య మా వ్యక్తిత్వం, మీ ఎదుట మా ప్రవర్తన, మా యాక్షన్స్. బిహేవియరల్ నాలెడ్జ్, విజ్డమ్ అంటారు దాన్ని. విజ్డమ్కి నాలెడ్జ్కి అదే తేడా. నాలెడ్జ్ అంటే థియరిటికల్ నాలెడ్జ్, విజ్డమ్ అంటే చెప్పండి? బిహేవియరల్ నాలెడ్జ్, ప్రవర్తనకు సంబంధించిన జ్ఞానం. నీవు జ్ఞానివని ప్రవర్తన ద్వారా వ్యక్తపరచడం.
మాటల ద్వారా కాదు. రైట్. ఇక్కడ కనిపిస్తున్నది పౌలు ప్రవర్తన. వారి ఎదుట పౌలు ప్రవర్తన, వారు చూస్తుండగా పౌలు ప్రవర్తన, వారు గమనిస్తుండగా పౌలు ప్రవర్తన. వారి ఎదుట ఎలా బ్రతికాడు? వారి మధ్య శిశువుగా జీవించాడు, వారి ఎదుట భక్తునిగా బ్రతికాడు. ఎంత భక్తిగా, ఎంత అనింద్యముగా ప్రవర్తించితిమో దేవుడు సాక్షి, మీరు సాక్షులు అన్నాడు. ఒక సూటి ప్రశ్న వేసి ముందుకెళ్తాను. విశ్వాసి భక్తుడా, భక్తురాలా? ప్రభువు వలన ప్రేమించబడిన సహోదర సహోదరులారా, మనము ఎవరి మధ్య అయితే ఉన్నామో వారి ఎదుట మనము భక్తులముగా కనిపిస్తున్నామా? వారి ఎదుట మనము భక్తులముగా కనిపిస్తున్నామా? మీ ఎదుట నేను ఎంత భక్తిగా ఉన్నానో అంటాడు. వారి ఎదుట పౌలు భక్తునిగా కనిపించాడు. నీవు పనిచేసే స్థలంలో పనివారి ఎదుట నీవు భక్తునివేనా? నీవున్న స్థలములో నీ భర్త ఎదుట నీవు భక్తురాలివేనా? నీవు పనిచేసే వ్యాపారములో, నువ్వు పనిచేసే ఉద్యోగములో, నువ్వు పనిచేసే ఏదైనా ఒక క్షేత్రములో, నేను పనిచేసే ఈ సంఘములో, పరిచర్యలో మనము భక్తులమేనా? వారి ఎదుట మనం భక్తులముగా ప్రవర్తిస్తున్నామా, భక్తిహీనులమా? వారి ఎదుట పౌలు భక్తునిగా బ్రతికాడు. మీ ఎదుట నేను అక్రమంగా నడుచుకోలేదంటాడు. తర్వాత వచనం చూడండి, 2వ పత్రికలో ఏమంటాడు చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. అదే తెస్సలోనిక పత్రికలో 3:7లో ఒక మాట అంటాడు. 3:7 ఎలాగూ మమ్మును పోలి నడుచుకునే వలనో మీకే తెలియను, మేము మీ మధ్య అక్రమముగా నడుచుకోలేదు. మా నడక మీ మధ్య అక్రమమైంది కాదు. తెస్సలోనికేయులారా, మేమెన్నడూ అక్రమం చేయలే, మేము ఈ మధ్య ఎన్నడూ అక్రమముగా నడుచుకోలేదు అని అన్నాడు. వీరు భక్తిని ప్రాక్టీస్ చేశారు వారి మధ్యలో. హలో వినండి, తెస్సలోనికీయుల మధ్య కాదు, కొరింథీయుల మధ్య, ఎఫెసీయుల మధ్య పౌలు ఎక్కడెక్కడైతే ఉన్నాడో వారి మధ్య వీరు భక్తిని అభ్యాసం చేశారు, ప్రాక్టీస్ చేశారు. దే వాంట్ టు ప్రూవ్, వారు తమను తాము భక్తులుగా నిరూపించుకోవటానికి ప్రతి నిమిషం ప్రయత్నం చేశారు. దానికి పౌలు చేసిన పనులు ఒక 2 ఉన్నాయి. త్వరగా మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 24:16. త్వరగా అపోస్తుల కార్యముల గ్రంథం 24:16 చూడండి. 24:16 ఏమన్నాడు? 24:16లో, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొస్తున్నాను. అన్నా, నాకు దేవుడు లెక్క చూడనా, నాకు ఈ మనుషులు లెక్కేలేదు. చాలాసార్లు అంటాం మనం, నాకు దేవుడు లెక్క చూడనా, ఈ మనుషులు లెక్కేలేదు. పౌలు ఏమంటాడు తెలుసా? దేవుని ఎడల మనుషుల ఎడల నా మనస్సాక్షి ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన? నిర్దోషమైనదిగా. ఒక మనుష్యుని పట్ల తన ప్రవర్తన నిర్దోషమైనదిగా ఉండటానికి అభ్యాసం చేశాడు పౌలు. ఒక మనుషుని పట్ల తన ప్రవర్తన, ఎదుటి వ్యక్తి పట్ల నా బిహేవియర్, నా ప్రవర్తన నాపై దోషారోపణ చేయకూడదు. నువ్వు ఆ వ్యక్తితో ఇలా ప్రవర్తించి ఉండకూడదు అని నా మనస్సాక్షి నాపై దోషారోపణ చేయకూడదు. నీవు ఆ వ్యక్తి దగ్గర ఇలా నడుచుకొని ఉండకూడదు అని నా మనస్సాక్షి నాపై దోషారోపణ చేయకూడదు. మీ దగ్గర నా ప్రవర్తన నాపై దోషారోపణ చేయకూడదు. కొంతమందికి దోషారోపణ చేయదులేండి, అలవాటు పడిపోయి ఉంటారు కదా, వాత వేసింటారు మనస్సాక్షి. వాళ్ళకి మనసాక్షే పనిచేయదు. అసలు తప్పు చేస్తున్నామని తెలుసు, సమర్థించుకుంటారు, కవరింగ్లు వేసుకుంటారు. మనం వాళ్ళని ఏం చేయలేం, మార్చలేం. దేవుడు కూడా మార్చలేడు. మనస్సాక్షి వాత వేయబడిన తర్వాత మార్చడం చాలా కష్టం. కానీ మన ప్రవర్తన ఒక వ్యక్తి దగ్గర పొరపాటు అన్నప్పుడు మనం లోపల నుంచి ఒక కరుపు వినబడుతుంది. రే, తప్పు చేస్తున్నావు, నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు, అలా ప్రవర్తించి ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు, లోపల కేకలేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నా ప్రవర్తన నీ పట్ల సరిగా లేదని నా మనస్సాక్షి నాతో చెప్తుందో నేను అప్పుడే సరి చేసుకోవాలి. జాగ్రత్త. ఎదుటి వ్యక్తి పట్ల నా ప్రవర్తన నిర్దోషమైనదిగా ఉండేటట్టుగా అభ్యాసము చేసుకున్నాడు పౌలు. అదే పరిశుద్ధతతో బతికాడు. కొరింథీ 2వ పత్రికలో కూడా అదే మాట చెప్పాడు, 1:12లో, దేవుని పరిశుద్ధతతో నిష్కాపట్యంతో మేము లోకంలో నడుచుకున్నాం అని అంటాడు. లోకంలో మేము నడుచుకున్న విధానాన్ని చెప్పాడు. దేవుని పరిశుద్ధతను కలిగి లోకంలో నడుచుకున్నాం అని అంటాడు.
వారి ఎదుట పౌలు ప్రవర్తన. నాలుగవది, చివరిది, ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:12. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:12. తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకే తెలియను. మీ ఎడల మేము అన్నాడు. మీ ఎడల ఎలా ఉన్నాడట? వారి ఎడల తండ్రిగా, యాజ్ ఏ ఫాదర్. వారి మధ్య పిల్లోడి మాదిరి ఉన్నాడు, కానీ వారి పట్ల మాత్రం ఎలా ఉన్నాడు? తండ్రిగా. తండ్రి అంటేనే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? తల్లి అంటే అఫెక్షన్. తల్లి ప్రేమ మల్లె కన్నా తెల్లన అని కవితలు రాస్తారు కదా, అది తేనె కంటే తీయనిదనం అని ఏదో రాస్తారు కదా. తండ్రి ప్రేమ గురించి రాయర్లేండి. తండ్రి అంటేనే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, క్రమశిక్షణ. ఫాదర్, తండ్రి బాధ్యతకు సూచనగా ఉంటాడు. రెస్పాన్సిబిలిటీ అంతా తండ్రి మీదే ఉంటుంది. భార్య రెస్పాన్సిబిలిటీ, పిల్లల రెస్పాన్సిబిలిటీ మొత్తం తండ్రిదే. అది కొన్నిసార్లు భార్యకు అర్థం కాదు, కొన్నిసార్లు పిల్లలకు కూడా అర్థం కాదు. నలిగి సచ్చేది మాత్రం భర్తలే. ఇది వాస్తవం, సహజంగా జరిగేది ఇది. వీరు అర్థం చేసుకోరు, రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడని పిల్లలు అర్థం చేసుకోరు. బాధ్యత ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడని కొన్నిసార్లు భార్యలు అర్థం చేసుకోరు. అని అర్థం చేసుకోరని గాలికి వదిలిపెట్టడం. పిల్లలు తిరిగి తిట్టినా, భార్య తనపై తిరగబడ్డా, తన బాధ్యతను ఎన్నడూనూ మరువని వాడు తండ్రి. ఎన్నటికి విడిచిపెట్టాడు, విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు కూడా. తన ఊపిరి పోయేంత వరకు కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు తండ్రి. నాకు మా నాన్న నాకు గుర్తు. లాస్ట్ బ్రెత్, చివరి శ్వాస కూడా పిల్లలు సెటిల్ అవ్వలేదు, అన్న సెటిల్ అవ్వలేదు, వాడు ఇంకా సెటిల్ అవ్వలేదు. సెటిల్ అవ్వాలని, ఆ సెటిల్మెంట్ మా అన్న సెటిల్ అయితే చూడాలని చాలా కోరుకున్నాడు. ఆయన బ్రతికుండగా జరగల. ఆయన బాధ కూడా అదే, లాస్ట్ వరకు కూడా మా నాన్న బాధ అదే. 80 ఏళ్ళ ముసలాయనకి తన కుమారుని గురించి, ఇంకా పెళ్ళై పిల్లలున్న కుమారుని గురించి ఎందుకంత బాధ్యత? అంతే తండ్రికి బాధ్యత ఉంటుంది. అది పిల్లలు అర్థం చేసుకుంటే మంచిదే, అది భార్యలు అర్థం చేసుకుంటే కూడా మంచిదే. రెస్పాన్సిబిలిటీ నీకంటే ఎక్కువగా ఉండేది భర్తకు, తండ్రికి. రైట్. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, అవసరం వచ్చింది కూడా చెప్తున్నాను. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, మీ ఎడల నేనేం చేశాను? తండ్రిగా వ్యవహరించాను. ఏం చేశాడు తండ్రిగా? 11-12 వచనాలు. దేవునికి తగినట్టుగా నడుచుకొనవలనని మేము మీలో 3 పనులు చేశాడు తండ్రిగా. ఏం చేశాడు చూడండి? హెచ్చరించాడు. అంతేనా? మీలో ప్రతివానిని హెచ్చరించుచు అన్నాడు. తండ్రి చేసిన మొదటి పని. రెండవది ఏమన్నాడు? ధైర్యపరచుచు అని అన్నాడు. మూడవది ఏంటి చెప్పండి? సాక్ష్యం ఇచ్చుచు. 3 పనులు చేశాడు తండ్రిగా. హెచ్చరించాడు తండ్రిగా, ధైర్యపరిచాడు తండ్రిగా, భయపడొద్దు నాన్న. సాక్ష్యం ఇచ్చాడు తండ్రిగా. తండ్రులు చేసే పనులు ఇవే, గుర్తుంచుకుందాం. తెస్సలోనికైల పట్ల పౌలు వ్యక్తిత్వం ఇది. తెస్సలోనికైల విషయంలో పౌలు వ్యవహారం ఇది. తెస్సలోనికైలపై పౌలు ప్రభావం చూపటానికి 4 కారణాలు మనం ఆలోచన చేశాం. 1, వారి యొద్ద ప్రవేశం. కారణం ఏంటి చెప్పండి? వాక్యం. వారి మధ్య మృదుత్వం. ఎవరిదా మృదుత్వం? యేసుక్రీస్తుది. 3వది, వారి ఎదుట ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తనది? భక్తునిగా ప్రవర్తించాడు. 4వది, వారి ఎడల తండ్రిగా ఏం చేశాడు? బాధ్యతతో వ్యవహరించాడు. కాబట్టి తెస్సలోనికైలు ప్రభావితమయ్యారు, పౌలును